హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి వంటలు. ఈరోజు మా ఇంటి వంటల్లో చాలా తక్కువ టైంలో అండ్ టేస్టీగా మైసూర్ పాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. 10 నిమిషాల్లో మనం ఈ మైసూర్ పాక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు శనగపిండి అనేది వేసుకుంటున్నానండి. ఈ శనగపిండిలో ఉండలు అనేవి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు నూనె అనేది వేసుకుంటున్నానండి. ఈ నూనె అనేది మనకి రిఫైన్డ్ ఆయిల్ తీసుకోవాలండి. అంటే పల్లి నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ తీసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుండదు. రిఫైన్డ్ ఆయిల్ అయితేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు వరకు నెయ్యి అనేది వేసుకుంటున్నానండి. మీకు నెయ్యి ఫ్లేవర్ అనేది ఇష్టం లేకపోతే కనుక పూర్తిగా కూడా నూనెతోనే తయారు చేసుకోవచ్చు. కాకపోతే మనకి నూనె నెయ్యి రెండు కలిపి వేసుకుంటేనే మైసూర్ పాక్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన విధంగా శనగపిండి అనేది ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మైసూర్ పాకు ఏ బౌల్లో వేసుకుంటామో ఆ బౌల్కి కొద్దిగా నూనె కానీ లేదంటే నెయ్యి కానీ రాసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక మందటి కడాయి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక కప్పున్నర వరకు పంచదార అనేది వేసుకోవాలి. మనకి కప్పు శనగపిండికి కప్పున్నర పంచదార అనేది పడుతుందండి. ఇప్పుడు ఈ పంచదార కరగటానికి ఒక అరకప్పు వరకు నీళ్ళు అనేది వేసుకోవాలి. మనకి ఈ పంచదార అనేది తీగ పాకం రావాలండి. మనం స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి పంచదార అనేది కరిగించుకోవాలి. ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా మనకి పంచదార అనేది తీగ పాకం రావాలండి. మనకి ఇలా చేతికి అంటుకుంటే చూసారు కదా తీగలా వస్తుంది. ఇలా వచ్చిందంటే మనకి పాకం అనేది రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి అనేది వేసుకోవాలి. స్టవ్ అనేది కూడా మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇలా కలుపుతూనే ఉండాలి. మనకి ఇది ఎక్కువ టైం పట్టదండి, త్వరగానే మనకి దగ్గరగా అనేది వచ్చేస్తుంది. మనకి ఇలా దగ్గరగా అయ్యే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలండి. ఈ మైసూర్ పాక్ అయితే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. 10 నిమిషాల్లో మనకి మైసూర్ పాక్ అనేది రెడీ అయిపోతుంది. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ సపోర్ట్ చేయండి. చూసారు కదండి, ఇలా మనకి కడాయికి సపరేట్గా అయిపోతుందండి. కొద్దిగా బుడగల్లా వస్తున్నాయి కదండి, మనకి కడాయికి కూడా సపరేట్ అవుతుంది కదండి. ఇంకా మనకి మైసూర్ పాక్ అనేది రెడీ అయిపోయినట్టేనండి. ఇంకా స్టవ్ అనేది ఆపేసుకోవాలి. ఇలా మనకి ప్యాన్కి సపరేట్ అవుతుందన్నప్పుడే పొయ్యి ఆపేసుకుంటే కనుక మనకి కొంచెం సాఫ్ట్ మైసూర్ పాక్లా వస్తుందండి. అంటే నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుంది. లేదు ఇంకా కొంచెం పొయ్యి మీద ఎక్కువసేపు ఉంచారంటే కనుక కొంచెం గట్టిగా మైసూర్ పాక్ అనేది వస్తుందండి. నేను ఈ చూపించిన విధంగా మీరు ఈ స్టేజ్లోనే స్టవ్ అనేది ఆపేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉండే సాఫ్ట్ మైసూర్ పాక్ అనేది తయారవుతుందండి. ఇక్కడ నేను స్టీల్ బాక్స్ తీసుకున్నాను కదండి. ఇలా మీరు స్టీల్ బాక్స్ కాకుండా ఒక స్క్వేర్ టైప్ బాక్స్లో తీసుకోండి. అలా తీసుకోవడం వల్ల మీకు చల్లగా అయిన తర్వాత పీసెస్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. నేను ఇలా బాక్స్లో తీసుకోవడం వల్ల నాకు పీసెస్ అనేవి సరిగ్గా రాలేదండి. కాకపోతే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు ఇలాంటి రౌండ్ బాక్స్లో కాకుండా కొంచెం స్క్వేర్ టైప్లో ఉండే బాక్స్లో తీసుకోండి. మీకు పీసెస్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోయింది. ఇది నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోతుందండి. టేస్ట్ అంతా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.